మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. కనుక చెబుతున్నటువంటి ప్రతి మాటను శ్రద్ధగా విని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కూడా అటు ఇటు చూడదు. శ్రద్ధ కలిగి చెబుతున్నటువంటి మాటలు వినడానికి గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మరొకసారి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం నివాసము. నివాసము అనే అంశాన్ని నేర్చుకుందాం. నివాసము అంటే ఏమిటి? ఇల్లు. నివాసం అంటే ఇల్లు. ఇంటిని గురించినటువంటి కొన్ని సంగతులు బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం, చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, పేజీ నంబర్ 161వ పేజీ. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము ఒక సంగతిని ఎరుగుదము. ఈ ఎరిగిన సంగతిని చెబుతున్నాడు పౌలు భక్తుడు. మనము ఎరుగుదుము అన్నాడు. ఎరగటం అంటే తెలుసు అని అర్థం. ఆ సంగతి నాకు తెలుసు అని అర్థం. ఏ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనము ఎరుగుదుము అని చెబుతున్నాడు. భూమి మీద ఉన్న మన గుడారము అన్నాడు. భూమి మీద ఉన్న ఈ గుడారం అనగా నివాసము అంటున్నాడు. ఏమిటి ఆ గుడారమైన నివాసము? గుడారము అంటే ఏమిటి అసలు? ఒక వ్యక్తి నివాసం ఉండడానికి వేసుకునేటువంటిది గుడారం. అంటే డేరాలు అలా వేస్తారు. ఎండ ఆ గుడారంలో ఉన్న వ్యక్తికి తగలకుండా, వర్షం ఆ గుడారంలో వ్యక్తి మీద పడకుండా, ఆ వ్యక్తి వస్తువులు దానిలో దాచుకోవడానికి, ఆ వ్యక్తి దానిలో ఉండడానికి ఉపయోగపడే దానిని గుడారము అంటాం. అలాగే ఈ భూమి మీదట దేవుడు మనకు ఒక గుడారాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ గుడారము? మనం స్లాబ్ వేసి కట్టుకున్న ఇల్లు కాదు, లేదు మనం రేకులతో కట్టుకున్న ఇల్లు కాదు, తాటాకులతో కట్టిన ఇల్లు కాదు. మనం నిర్మించుకున్న ఈ గృహాన్ని గురించి మాట్లాడటలేదు పౌలు భక్తుడు. ఈ గుడారము అని మన యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ గుడారము అంటే మన శరీరం, ఈ నివాసము అంటే మన శరీరం, మన దేహం. మన దేహమే గుడారము, మన దేహమే ఇల్లు. దాని గురించి మాట్లాడుతున్నాడు భక్త పౌలు కొరింథీ సంఘంతో. హెబ్రీ పత్రికలు కూడా చెబుతాడు, విశ్వాసము ప్రేమలు అంతవరకు కనుక మనం జాగ్రత్తగా కాపాడుకొని నిలబడితే మనమే ఆయన ఇల్లు అని కూడా బైబిల్ చెబుతుంది. అంటే ఇక్కడ నివాసము అంటే ఇల్లు అని అర్థం. ఏ ఇల్లు? ఈ దేహము అనే ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ శరీరం ఇల్లు. ఈ శరీరం ఇల్లు అయితే మరి శరీరంలో ఉండేది ఎవరు? నీ శరీరంలో ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. నా శరీరంలో ఎవరున్నారు? నేనే ఉన్నాను. అంటే నా ఇంట్లో నేనున్నాను అని ఎలా చెబుతామో అలాగే ఈ శరీరంలో ఎవరుంటున్నాం? మనమే ఉంటున్నాం. మరి శరీరం ఎవరిది? మనదే. ఇప్పుడు నీ శరీరాన్ని ఎవరి శరీరం ఇది అని అడిగితే ఏం చెప్తావు? నాదే. నాదే అనేవాడు ఒకడున్నాడు.
శరీరానికి వేరుగా. ఇది అర్థం చేసుకోవాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ శరీరం అడిగామనుకో, నీలో ఉన్నది ఎవరు, నీలో ఉన్న నివాసం ఉంటున్న ఆ ప్రాణం, నీలో నివాసం ఉంటున్న ఆ ఆత్మ ఎవరు అనే శరీరాన్ని అడిగామనుకో, శరీరం ఏం చెప్పుద్ది? నా ప్రాణమే, నా ఆత్మే. అంటే ఇల్లు ఎవరిదని అడిగితే మనం ఇల్లు నాది అన్నట్టుగా ప్రాణాత్మలు ఈ శరీరాన్ని నాదే అని చెబుతాయి. ఇంటిని కనుక అడిగితే నీ ఇంట్లో ఉన్నది ఎవరు అంటే నేనే, నా వాళ్లే, అది నాదే అన్నట్టుగా. అర్థమవుతుందా? అంటే ఒక మనిషి ఒకే వ్యక్తిగా లేడు, ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ అతనిలో ఒక్కడే లేడు. అతనిలో ఇంకా ఎవరో ఉన్నట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాణం ఎవరిది అని నిన్ను అడిగితే నాది అని చెబుతాం. నాది అనేవాడు ఎవడు? మరి ప్రాణం అనేవాడు ఎవడు? ఆత్మ ఎవరిది అంటే నాది అంటున్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఆత్మ ఎవడు, ప్రాణం ఎవడు, శరీరం ఎవడు? ముగ్గురిని కలిపి ఒకే మనిషి అని మనం పిలుస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ భూమి మీద మనకు ఏం అనుగ్రహించాడు అంటే గుడారాన్ని అనుగ్రహించాడు. అంటే దేహాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే ఈ భూమి మీద మనం ఉండాలి అంటే మనకు ఒక ఇల్లు అవసరం గనుక ఈ దేహం అనే ఇంటిని దేవుడు నిర్మించి సృష్టించి పరలోక సంబంధులమైన మనలను భూలోకంలో నివాసం ఉండడానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఇక్కడి వారం కాదు, మనం యాత్రికులము, పరదేశులము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. యాత్ర చేయడానికి వెళ్ళిన వాడు అక్కడే ఉండిపోతాడా? యాత్రలకు వెళ్ళాం కదా చాలాసార్లు, చాలా దూర ప్రాంతాలు వెళతాం కదా చాలాసార్లు, ఏదో మనం చోట ఏదో ఉందంటే చూడటానికి వెళ్తుంటాం కదా చాలాసార్లు. అక్కడే ఉండిపోతామా? అక్కడే ఉండిపోయి ఇదే నాది అనుకుంటామా? తిరిగి మరలా మన సొంత ప్రాంతానికి వచ్చే వరకు కూడా అక్కడ తిరిగి మరలా తిరుగు ప్రయాణం. అలాగే మనం ఇక్కడి వారము కాదు, మనము భూ సంబంధులము కాదు. యేసు ప్రభువుల వారు చెప్పిన మాట ఇదే. మీరు ఈ లోక సంబంధులు కాదు అంటాడు మనల్ని. అంటే మనం ఇక్కడి వారం కాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇక్కడ దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు మనకి, ఆ ఇంట్లో ఉండడానికి పంపించాడు. ఆ ఇల్లే ఈ దేహం. ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు ఈ దేహాన్ని. ఎందుకోసం ఇంట్లోకి పంపించాడు మనల్ని? ఆయన నామ మహిమార్థమే మనం బ్రతకడానికి. ఎందుకని ఇంటి లోపల మనం నివాసింపజేస్తున్నాడు ఆయన కోసం కొన్ని కార్యాలు చేయడానికి భూమి మీద ఈ నివాసమైనటువంటి గుడారంలోనికి దేవుడు మనలను పంపించాడు. అయితే ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యం, అంటే ఎప్పుడూ ఉండేది నిత్యమైనది నైన గుడారము పరలోకమందు మనకు ఉన్నది అని మనం ఎరుగుదున్నాం. క్రైస్తవుడు ఈ సంగతిని ఎరుగు ఉండాలి. ఈ గుడారం శిథిలమైపోవచ్చట, ఈ గుడారం పాడైపోవచ్చు, ఈ గుడారం చిరిగిపోవచ్చు, ఈ గుడారం మట్టి అయిపోవచ్చు, ఈ గుడారం పాడైపోయి మన్నుగా అయిపోవచ్చు. కానీ చేతి పని కాక దేవుని చేత ఏర్పరచబడింది నిత్యమైనటువంటిది ఒక గుడారం ఉంది. అది ఎక్కడ ఉందట? పరలోకమందు మనకు ఉన్నది అని మనం ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఈ శరీరం పాడైపోయి మన్నైపోవచ్చు, కానీ పరలోకమందు ఉన్నది మరొక గుడారం దేవుడే తయారు చేసి పరలోకంలో మరొక గుడారం అనగా మరొక దేహాన్ని ఉంచాడు. ఇప్పుడు ఏ రూపంలో ఈ భూమి మీద నిన్ను చెప్పుకున్నాడో అదే రూపంతో మరొక గుడారము, మరొక దేహము పరలోకంలో ఉంది. చిన్నపిల్లలు చనిపోయినా వారు 30 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారో అలాంటి దేహాలతో అక్కడ ఉంటారు భవిష్యత్తులో. మనం అంతా చూస్తాం. ముసలి వాళ్ళు చనిపోయినా మరల పునరుద్ధానం తర్వాత మనం పరలోకం వెళితే 30 ఏళ్ల వయసులో వారు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఒకే వయసులోనికి అందరూ అక్కడ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు మానవుణ్ణి మొట్టమొదటిగా నిర్మించినప్పుడు లేదా సృష్టించినప్పుడు ముసలివాడిగా సృష్టించలేదు, పిల్లవాడిగా సృష్టించి ఎదిగింపజేయలేదు.
మంచి వయసు ఉన్నటువంటి వ్యక్తిగా 33 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడో అలాగే ఆదాముని దేవుడు సృష్టించాడు. స్తోత్రం చెబుదాము. ఒకవేళ అర్థం కాకుండా కళ్ళు కనుక మూతలు పడుతున్నాయి అనుకుంటే స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో మనకు ఒక శరీరం ఉంది, మనకు ఒక ఇల్లు ఉంది, ఒక గుడారం ఉంది. ఆ గుడారం దీని మీద తొడుక్కోవడానికి అది శబ్దంగా ఉంది. మరి ఈ శరీరం శిథిలమైపోవచ్చు, లేదు ప్రభు వచ్చే వరకు అవకాశం ఉంటే నిలిచి ఉండొచ్చు. ఆయన ఇదే గుడారంతో, ఇదే నివాసంతో, అంటే ఇదే శరీరంతో పరలోకానికి మనం వెళ్ళలేం. ఎందుకు అంటే ఇది ప్రకృతి సంబంధమైన శరీరము. అపోస్తల కార్యాలలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదవద్దు, 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెబుతాడు, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటోంది లేఖనం. ఈ శరీరం ఉంది. ఏ శరీరం? ప్రకృతి సంబంధమైన శరీరం. గాలి పీల్చుకుంటేనే తప్ప బతకలేని శరీరం, ఆహారం తింటే తప్ప బతకలేని శరీరం కదా. శ్వాస తీసుకొని వదిలితే తప్ప బ్రతకలేని శరీరం ఇది. వాలి ఉంటే కొంచెం నవ్వదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది శిథిలమైపోవచ్చు. అయితే ఈ గుడారంలో ఎవరు ఉంటున్నారు? మీ గుడారంలో ఉన్నది ఎవరు? మనమే ఉంటున్నాం. మన ఇంట్లో మనమే ఉంటున్నాం. అయితే ఈ శరీరం, ప్రాణం, ఆత్మ కలిసి ఒక మనిషిగా మనం రోడ్డు మీద తిరుగుతున్నాం. మరి మనము కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మనకంటూ ఒక ఆశ్రయ స్థలం, ఒక నివాసం మనం అక్కడ ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడో ఒక చోట మనం కూడా నివాసం ఉండాలి. ఏదో ఒక ప్లేసులో మనం కూడా ఉండాలి. అయితే ఈ భూమి మీదకు వచ్చిన మనము ఎక్కడ నివాసం ఉంటున్నాం? వాస్తవానికి మనమే నివాసం. ఎవరు? మనమే నివాసం. మరి మనము నివాసం ఉండడానికి కూడా ఏదో ఒకటి కావాలి. అయితే మనం ఎక్కడ నివాసం ఉంటున్నాం? ఎక్కడ నివాసం ఉండాలి? దేవుడు మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? చూద్దాం. కీర్తనల గ్రంథం మొదటి మాటలు మనం చూద్దాం. 23వ కీర్తన చివరి చరణం 6వ వచనాన్ని చదువుదాం. 23వ కీర్తన 6వ వచనం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలు. మన అంశము నివాసం. మన శరీరమే, మన ప్రాణాత్మలు ఉండడానికి నివాసము గుడారం. ఇది మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ప్రాణాత్మ శరీరములు కలిగిన మనము ఎక్కడ నివాసం ఉండాలి? యెహోవా భక్తుడు అంటున్నాడు, యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎన్ని రోజులు? ఆదివారం. చిరకాలము. మనం బ్రతికే దినములన్నీ యెహోవా మందిరములో నివాసము చేస్తాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి మనం అంటే యెహోవా మందిరములో మన నివాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుని మందిరంలో బ్రతకడానికి మనం ఇష్టపడాలి. దేవుని మందిరానికి వెలుపల మనం బ్రతకకూడదు. దేవుని ఆవరణాల్లోనే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మందిరంలో ఉండడం అంటే ఆయన సన్నిధిలో ఉండడం. ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఆయన కాపుదలలో ఉండడం, ఆయన సరౌండింగ్ లో మనము నివాసం చేయడం అని అర్థం. ఆయన చెప్పు చేతల్లో ఉండడం అని అర్థం. ఆయన కనుసైగల్లో మనం బ్రతకడం అని అర్థం. ఆయన కాపుదలలో, ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల నీడలో మనము ఉండడము అని అర్థం. కాబట్టి మనం ఎక్కడ నివాసం ఉంటున్నాము ఎవరికి వారే పరిశీలించుకోవాలి. మనం రక్షించబడ్డాము అంటే, మందిరానికి వస్తున్నాము అంటే, వాక్యాన్ని వింటున్నాము అంటే, బాప్తిసం పొందాము అంటే ఆయన మందిరములో నివాసం ఉంటున్నట్టు లెక్క. ఆయన కాపుదల క్రింద మనం ఉన్నట్టు.
ఆయన కాపుదలలో మనం అలాగే ముందుకు కొనసాగాలి. కానీ ఈ కాపుదలలో నుంచి బయటికి వెళితే బాగుండు అని కూడా మనకు అనిపిస్తుంది. ఈ క్రమశిక్షణలో నా వల్ల కాదు, ఈ మందిర ఆవరణంలో ఉండటం ఇక నేను ఉండలేను. లోకాన్ని చూస్తే ఎంత బాగుందో, లోకం చూస్తే ఎంత అందంగా కనబడుతుందో, లోకం చూస్తే ఎంత విశాలంగా ఉందో, ఎంత రంగులుగా కనబడుతుందో. లోకమే బాగుంది. లోకంలో ఉన్నవాళ్ళే మనకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నారు. లోకంలో ఉన్నవాళ్ళే మనకంటే బాగుగా బ్రతుకుతున్నారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏది అనుభవించాలో దాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతున్నారు. కానీ మందిరంలోకి వచ్చిన నేను దేనిని అనుభవించలేకపోతున్నాను. మందిరంలోకి వచ్చిన నేను ఏది కోరుకుంటున్నా దాన్ని చేయలేకుండా కొన్ని ఆటంకులు, అడ్డంకులు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని పద్ధతులు, కొన్ని మనకు అడ్డుగా వచ్చేస్తున్నాయి. కాబట్టి నా వల్ల కాదు, నేను ఇక్కడ నుంచి తప్పుకుంటే బాగుండు అని కొంతమంది ఇరుకుగా ఉన్నటువంటి మార్గాన్ని నుంచి తొలగి విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్న వ్యక్తులు కూడా చాలా మంది కనబడుతున్నారు. తెలుసో తెలియకో బై మిస్టేక్ దారి తప్పి విశాలంలోనికి వెళితే, దేవుని మందిరంలో నివాసం ఉండవలసిన మనం లోకంలో నివసించడానికి, లోకానుసారంగా బ్రతకడానికి బై మిస్టేక్ ఒకవేళ జారితే తిరిగి మరలా రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. తిరిగి మరలా తన చేతులు ఆయన చాపుతున్నాడు. మనం లోకంలో ఉండిపోతే నరకానికి పోతామని దేవునికి తెలుసు కనుక అక్కడ నుంచి తిరిగి రమ్మనే దినమంతా తన చేతులు చాపి తన నివాసమైనటువంటి తన మందిరానికి దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మందిరానికి దూరం అవ్వద్దు. ఆదివారం జరిగే ఆరాధనకు, బుధవారం జరిగే ఆరాధనకు, శనివారం జరిగే ఆరాధనకు, గృహ కూడికల్లో జరిగే ఆరాధనలకు, కృతజ్ఞత కలిగి పెట్టే కూడికలకు, ఏ ప్రార్థన కూడిక జరిగినా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరం కావద్దు అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దావీదు భక్తుడు చెబుతున్న మాట ఏమిటి? నేను యెహోవా మందిరంలో చిరకాలం ఆయన నివాసం చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. నివాసం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా యెహోవా మందిరములో మనము నివాసం చేయాలి. అబ్రహాము దేవునితో ఉన్నాడు, అబ్రహాము దేవునితో నడుస్తున్నాడు. సారి కళ్ళు మూసుకొని ధ్యానంతో వినేవాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వెంకయ్య గారు జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గారు దేవునితో ఉన్నారు, దేవుడితో నడుస్తున్నాడు, దేవుని మందిరంలోనే ఆయన నివాసం ఉంటున్నాడు, దేవునితోనే ఆయన బ్రతుకు. ఆయనతో కూడా కలిసి లోతు అని ఆయన కూడా వచ్చాడు. లోతు కూడా అలాగే సాగుతున్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారికి ఉన్న ఆస్తి ఎక్కువైపోయిన తర్వాత అబ్రహాము మందలు, లోతు మందలు ఎక్కువైనప్పుడు అబ్రహాము పనివారు, లోతు పని వారికి గొడవ వచ్చింది. ఎవరికి? అబ్రహాము పని వారికి, లోతు యొక్క పని వారికి. లోతు అంటే మనిషే, లోతు అంటే గొయ్య అనుకునేవాడు. లోతు అంటే ఆయన కూడా మనిషే, అబ్రహాం గారి సోదరుడి కుమారుడు. ఆ పని వాళ్ళకి ఈ పని వాళ్ళకి ఏమొచ్చింది? గొడవ వస్తాయి. వాళ్ళిద్దరు పని వాళ్ళకి వచ్చినప్పుడు ఆ విషయం యజమానుల దగ్గరకి వచ్చింది, అబ్రహాం గారి దగ్గరికి, లోతు గారి దగ్గరకు వచ్చింది. అప్పుడు దాన్ని సరి చేసుకొని జాగ్రత్తగా ఉండడం చెప్పకుండా లోతు అన్నాడు, అనా ఇక నేను ఇక్కడ నీతో కలిసి ఉండలేను, కానీ నువ్వు వేరుగా బ్రతుకు, నేను వేరుగా బ్రతుకుతాను. నువ్వు ఒక చోట నివాసం కల్పించుకో, నేను ఒక చోట నివాసం కల్పించుకుంటాను అన్నసరికి అబ్రహాం ఏం మాట్లాడలేకపోయాడు. సరే సోదరుడా, నీకు ఎక్కడ ఉండాలనుకుంటే నీకు అక్కడ ఉండిపో. ఇదిగో చుట్టూరు చూడు, నువ్వు ఇక్కడ ఉంటాను అంటే నేను వేరే చోటకు వెళ్ళిపోతాను, నువ్వు వేరే చోటకి వెళితే నేను ఇక్కడ ఉంటాను అంటే ఈ లోతు కాస్త ఎత్తైనటువంటి స్థలం మీదకి ఎక్కి చుట్టూ చూస్తే సొదొమ గొమొర్రా అనే పట్టణాలు, జంట నగరాలు అవి ఏదేను యెహోవా తోట వలె పచ్చగా కనపడ్డాయట. అదిగో సహోదరుడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోమన్నాడు అబ్రహాం గారు. ఆయన అక్కడికి సొదొమ గొమొర్రాకి వెళ్ళి నివాసం కల్పించుకున్నాడు. కానీ అబ్రహాము కనానులో నివాసం ఉండెను అని ఆదికాండంలో రాయబడింది. దేవుడు కోరుకున్న స్థలం కనాను.
అబ్రహాము కనానులో నివాసం ఉన్నాడు, లోతేమో సొదొమ గొమొర్రా అనే పట్టణాలలో నివాసం ఉండడానికి వెళ్ళాడు. అతడు లోకాన్ని స్నేహించాడు, ఇతడు దేవుణ్ణి స్నేహించాడు. అతడు లోకంలో ఉండడానికి ఆశపడ్డాడు, అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉండడానికి ఆశపడ్డాడు. అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఈనాటికి కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి. చనిపోయిన విశ్వాసులందరూ విశ్రాంతి తీసుకునే స్థలానికి కూడా అబ్రహాము రోము అని పేరు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్మాయేలు అని కొంతమంది, కాదు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అని కొంతమంది. కానీ అసలు బైబిల్ గ్రంథం కరెక్ట్ గా చదివితే బైబిల్ చెబుతోంది అబ్రహాము సంతానం యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకి వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించిన ఆయన పేరు యేసయ్య. అందుకే అబ్రహాము సంతానం ఎవరు అనే పుస్తకంలో యేసు క్రీస్తు ప్రభువే అబ్రహాము సంతానం అని ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆ క్రీస్తు సంబంధులం అయితే మనం కూడా అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దానమును బట్టి వారసులమవుతాం. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం పొందాడు. మరి లోతు గారు ఏమైపోయాడో, లోతు గారు సొదొమ గొమొర్రాలో ఉండి ఒకసారి పరాయి రాజుల చేత పట్టబడ్డాడు. ఆస్తి అతనిని దోసుకొని పోతున్నప్పుడు అబ్రహాం గారే వెళ్ళి మళ్ళా సహాయం చేశాడు. ఆ తరువాత సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చివేసిన సందర్భంలో లోతు మీద ప్రేమతో తప్పించి ఒక ప్రాంతానికి వెళ్ళు అని చెప్తే, అలాగూ కాదు ప్రభువా, నేను ఎక్కడికి పోతాను, ఆ పర్వతం ముందు నేను బ్రతుకుతాను అన్నాడు. సోయేరు అనే ప్రాంతానికి పో, అక్కడ నాశనం చేయను అని చెప్తే, అలాగూ కాదు అని దేవుడికే మరలా దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా అక్కడికి ఉన్నాయా ఎక్కడికి వెళ్తానని మరొక చోటకి ఆయన పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఇక లోతు ఫుల్ స్టాప్, అతని గురించి ఉండదు. మరలా పేతురు భక్తుడు ఒక్కసారి జ్ఞాపకం చేశాడు అంతే. అబ్రహామును గురించి బైబిల్లో ఎంత సంగతి ఉంది, లోతు గురించి అంత సంగతి ఉంది. ఎందుకు ఇంత తేడా ఇద్దరు వ్యక్తుల్లో అంటే, అబ్రహాము ఏమో దేవుని సన్నిధిలో ఉండడానికి నివాసం కల్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. లోతు లోకాన్ని స్నేహించి లోకంలో ఉన్న రంగులను చూసి ఆశపడి కళ్ళు మూసి పొడి తెరిచినట్టుగా బయటకు పోయాడు. తిరణాలకు వెళ్ళండి, ఎలా ఉందండి, ఎంత ఆశ్చర్యంగా చూస్తాం, ఎంత అద్భుతంగా చూస్తాం. ఇది చూసి మళ్ళీ అడు చూసేప్పటికి మళ్ళీ ఇది చూడబోద్దాం, మళ్ళీ అది చూడబోద్దాం, అడు చూసి ఇటు చూస్తే మళ్ళీ చూడబోద్దాం. ఇక్కడ కళ్ళు పారేసి వెళ్ళడం కింద ఏం దొక్కుంటే వెళ్తున్నాం కూడా తెలియదు. ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా కండ్లు మూసుకొని వద్దు, కండ్లు తెరిచి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోకం ఒక రంగుల వలయము. కాబట్టి ఈ లోకాన్ని స్నేహించొద్దు, లోకంలో మనం నివాసం ఉండదు. పిచ్చుకలకు వానపోగులకు నీ బలిపీఠము చెంతనే నివాసము దొరికాయి. పర్వ కుమార్ దాసుకున్న కీర్తన. పిచ్చుకలకు వానపోగులకు ఆయన బలిపీఠము యొక్క నివాసం, అక్కడ ఈ నివాసం కల్పించుకున్నాయి. అంటే పారహు కుమారులు పిచ్చుకలతో పారహు కుమారులు పోల్చుకున్న సందర్భం అది. పిచ్చుకలు వానకోవిళ్ళకి అక్కడ నివాసం అంటే అనుమతిస్తాను. వాళ్ళు కూడా లోకంలో ఉన్నప్పుడు మరణం వారిని వారిని వెంబడిస్తున్నప్పుడు మరణాన్ని తప్పించుకోవడానికి భూమి నెరవిడిచి వారిని మినగటానికి ప్రయత్నించినప్పుడు దాతాను అభిరాముల గ్రూపు కోరాహు గ్రూప్ అంతా చచ్చిపోతున్నప్పుడు ఈ కోరాహు కుమారులు మాత్రమే దేవుని మందిరం ఎక్కడుందా అని దేవుని మందిరం కోసం పరిగెత్తి దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చి బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు ఆ భూమి నెరవేరవటం మాని కోరాహు కుమారులు బ్రతికారు. కాబట్టి దేవుని సన్నిధిని ఆశ్రయించిన ఏ వ్యక్తికి కూడా నిలబడే ఉంటాడు తప్ప దిగజారిపోయి పడిపోయి పాతాళానికి వెళ్ళే పరిస్థితి రాదు. కాబట్టి మనం ఎక్కడ నివాసం ఉండాలి? యెహోవా మందిరంలో మనం నివాసం ఉండాలి. సో మనమే నివాస గృహం. కానీ మనం ఉండవలసింది ఎక్కడంటే యెహోవా మందిరంలో నివాసం ఉండాలి.
సామెతలు 25 వచనంలో కూడా 26 వచనంలో కూడా చిన్న కుందేళ్లు పేటు సందులలో అవి నివాసములు కల్పించుకుంటాయి అని రాయబడింది. చిన్న కుందేళ్ళట ఎక్కడ నివాసం ఉంటాయి? పేటు సందులలో. అంటే పెద్ద బండ ఉంటుంది, ఆ బండకు చిన్న బండ ఇడిపోయి ఉంటది కదా సందు, ఆ సందులో నివాసం కల్పించుకుంటుందట. ఇదైతే బలం లేనిది, బండ అయితే బలము కలిగింది. ఇదైతే బలహీనంగానే ఉంటుంది కుందేలు, కానీ బండ అయితే బలంగా ఉంటుంది. సింహం దీన్ని మింగడానికి పరిగెత్తిస్తున్నప్పుడు ఇది పరిగెత్తుకుంటూ వచ్చి బండ సందులకు దొరకబడుద్ది. అదే స్పీడ్ మీద వచ్చి ఆ బండకు దడేలు గుద్దుకుంటుంది సింహం. పులి, ఎలుకబంటు, శత్రువు ఏదైనా కానీ దాని ముఖం పగిలిపోతాయి. కుందేలు తగిలితే ముఖం పగులుద్దా? కాదు. కుందేలు బలం లేనిదే, చిన్న కుందేలు. కానీ ఆ బండకు తగలడం వల్ల దాని ముఖం పగిలిపోయినట్టుగా మళ్ళా చోటుకు రాలేక బయట ఉండి లోతమే తప్ప దానిని ఏమీ చేయలేదు. ఎందుకు అంటే బండ సందులలో, పేటు సందులలో అది నివాసం కల్పించుకుంటుంది. అలాగే యేసు క్రీస్తుని గురించి బైబిల్ చెబుతుంది, ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఆ క్రీస్తులో మనం ఆశ్రయం కల్పించుకుంటే, క్రీస్తులో మనం నివాసం ఉంటే, మందిరంలో మనం నివాసం ఉంటే ఏ అపాయము మనకు రాదు. ఆయన మందిరంలో నివాసం ఉంటే ఏ సమస్య మనకు రాదు. అంటే వస్తాయి కానీ సింపుల్గా వాటి ద్వారా అయ్యే పోతాయి. యేసయ్యలో మనం ఉంటే చాలు, యేసయ్య మందిరంలో మనం నివాసం ఉంటే చాలు. ఏ సమస్య వచ్చినా అదంతరగా పోదు. మన ఆనందంతోనే ఉంటాం. మనల్ని ఏడిపించలేదు ఏది కూడా. కరువు వచ్చినా మనల్ని ఏడిపించలేదు, ఖడ్గం వచ్చినా మనల్ని ఏడిపించలేదు, ఉపద్రవం వచ్చినా మనల్ని ఏడిపించలేదు, క్రీస్తుకు దూరం చేయలేదు. వస్త్రహీనత వచ్చినా మనల్ని ఏడిపించలేదు. వస్త్రం లేదు అంటే అని ఏడవలసిన పని ఉండదు. ఈ రోజు భోజనం లేదండి అని ఏడవ, నవ్వుతాం, సంతోషపడతాం, ఆనందపడతాం. ఎప్పుడు అంటే యేసయ్యలో మనం నివాసం, అనగా దేవుని మందిరంలో మనం నివాసం కల్పించుకున్నప్పుడు అలాంటి స్థితి మనకు దొరుకుతుంది. రెండవది, మనమే నివాసం కదా, మరి మనలో ఎవరు నివాసం ఉండాలి? మనమే ఉంటున్నాం, రైట్. అంటే ఇల్లు ఉన్న తర్వాత కొన్ని ఇళ్ళకి ఏమైనా పెడతారంటే ఈ ఇల్లు అద్దెకి ఇవ్వబడింది అని ఉంటుంది కదా. అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు. ఆల్రెడీ ఆ ఇంట్లో మనిషి ఉన్నామనుకో, ఇంకొకళ్ళు వచ్చి ఉండాలంటే అవకాశం ఉండదు. కాబట్టి మనమే ఈ గృహం కనుక మనలో ఇంకెవరికైనా చోటు ఇచ్చే అవకాశం ఉంది. మనలో వేరే వాళ్ళు నివాసం ఉండడానికి అవకాశము ఉంది. అయితే మనలో నివాసం ఉండడానికి ఎవరిని మనం మన ఇంట్లో చేర్చుకున్నాం అనేది రెండవదిగా చూద్దాం. మొదటిదేమో మనము దేవుని మందిరంలో నివాసం చేయాలి. మరి ఆయన గుడారమైన మనం, మన దేహమే దేవుని ఆలయం చెబుతుంది కనుక ఈ దేహంలో ఎవరి నివాసం ఉండాలి? దేవుడు నివాసము ఉండాలి. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు పౌలు. అన్నాడు కదా, ఆ మాట అన్నాడా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16, మొదటి పత్రిక 6:19లో ఈ మాటలు ఉంటాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. తర్వాత 6:19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరు. అంటే మనలో ఎవరు ఉన్నారట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో దేవుడు నివాసం ఉన్నాడు. దేవునికి ఇల్లు మనమే. మనకి ఇల్లు ఉందా? మరి దేవుడు కూడా ఇల్లు కావాలిగా. దేవుడు ఉండే ఇల్లు ఎవరు? మనమే, మన శరీరమే. మన శరీరంలో ఆయన వచ్చి నివాసం ఉన్నాడు, ఉండాలని కోరుకున్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు నా కొరకు ఒక మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి, నేను వారిలో ఉంటానంటున్నాడు,
నేను వారితో ఉంటానంటున్నాడు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. ఇది దేవుడు చెబుతున్న మాట. ఆయన మన లోపల ఉంటాడు, మనతో కూడా ఉంటాడు. కాబట్టి దేవుడు నివాసము ఉండాలి మనలో. ఆ దేవుడు మనలో నివాసం ఉన్నాడు అనుకోండి, ఆ ఇల్లు ఎంత బాగుంటుందో కదా. దేవుని సొంత ఇల్లు ఇది. మన దేహం నిర్మించింది ఎవరు? ఈ ఇల్లు కట్టింది ఎవరు? దేవుడే. ఈ ఇల్లు కట్టిన వాడే ఆ ఇంట్లో ఉంటే ఇల్లును పాడు చేసుకుంటాడా? తలుపులను టమాటామా గుద్దుతాడా? తాగొచ్చి తంతాడా ఆ తలుపుల్ని? కుర్చీ అంతా దుమ్ము పట్టేస్తే నాకెందుకు అనుకుంటాడా? సీలింగ్ అంతా పాడైపోతుంటే నాకెందుకు అనుకుంటాడా? శుభ్రం చేసుకుంటాడా? రంగులు పోతుంటే ముందు రంగులు వేస్తాడా? అద్దెకిచ్చావు, నువ్వెక్కడో ఉన్నావు, అది శుభ్రంగా బయట మనం రంగులు వేస్తాడు ఇంటికి. డోర్ అడ్డపడితే అక్కడ పడుతుంటారు పిల్లలు. అందుకని ఇంటి ఓనర్ ఉన్న ఇల్లు అనుకో, ఏంటయ్యా ఇల్లు అట్లా ఖాళీ చెప్పించేస్తానంటే పిల్లలు ఏదో పిల్లలు జాగ్రత్త పెట్టుకున్నాయా, పిల్లలు జాగ్రత్త పెట్టుకోవాలి అంటుంటారు. అంతే కదా. యజమాని లేని ఇంట్లో ఎవడికో వచ్చి అడ్డుకుంటున్నాడు అనుకో, ఎవడో వచ్చి దొరకడం కాపురం ఉంటున్నాడు అనుకో, వాడు బాగు చేస్తాడా? అవసరమైతే అక్కడే కూర్చొని 2 కాళ్ళు గోడ మీద వేసి 2 లేట్ పెట్టి మోస్తాడు. ఎక్కడ? గోడ మీదే అక్కడే మోస్తాడు. శుభ్రం చేయడం ఎందుకంటే దాని తర్వాత పోయేది మనకి మందైంది. కాబట్టి దేవుడు మన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి మనలో నిజంగా దేవుడే నివాసం ఉన్నాడా? ఇంకెవరైనా ఉండడానికి అవకాశం ఉందా? ఇంకెవరైనా నివాసం ఉండడానికి అవకాశం ఉందా? ఉందే. మరొకడు ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇద్దరు ఎవరన్నా ఒకడు ఉండాలి. దేవుడన్నా ఉండాలి మనలో, లేకపోతే దయ్యం అన్నా ఉండాలి, సాతానన్నా మనలో ఉండాలి. మరి మనలో ఎవరి నివాసం ఉన్నారు? ఎవరు కాపురం ఉన్నారు మనలో? మనం పరిశీలించుకోవాలి. మాట చూపిస్తాను మీకు, మాట చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. 12:43 మత్తయి సువార్త. పవిత్రాత్మ ఒక మనిషిని అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు, అది విశ్రాంతిని వెతుకుచు నీళ్లు లేని చోట తిరుగుతుండెను. నీళ్లు లేని చోట తిరుగుతుందట. విశ్రాంతి దొరకనందున, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక ఊడ్చి అమర్చి చక్కగా ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను శుభ్రంగా ఉందంట. ఇల్లు ఇప్పుడు ఊడ్చుందట. అమర్చి అంటే ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడే ఆ వస్తువు. గదిలో కూడా మంచం ఏ పక్కన బిగించాలో ఆ పక్కనే, ఎక్కడ అడ్డం లేకుండా ఉండాలో అక్కడే ఉండాలి. అమర ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. లేకపోతే దారి పొడిపోతే అక్కడ బరచుకుంటూ పోతే తిరగటానికి కుదురుగా. చక్కగా ఉందట, నీట్గా ఉందట, అమర్చి ఉందట గది. వచ్చిందా లోపలికే? సాతాను వచ్చాడా? రాలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు? చెడ్డమైన మరి ఎందుకు వెళ్ళాడు అంటే తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను. మరి 7 దయ్యములను. ఇదే చెడ్డదే ఒక రకంగా చెప్పాలంటే. తనకంటే చెడ్డమైన అంటే ఇది మంచిదన్నా? ఈ దయ్యం, ఈ ఆత్మ మంచిదా? చెడ్డదే. దానికంటే చెడ్డం ఉన్నాయి ఒకటి. ఇంకా నాటిలో కూడా కేటగిరీలు ఉన్నాయండి. ఒక మాదిరి చెడ్డదే, దానికంటే ఇంకొంచెం చెడ్డది, అంటే స్థాయిలు అంతకంటే చెడ్డది. ఎంత చెడ్డదైతే అంత హై స్థాయిలో ఉంటుంది. అందరికంటే చెడ్డవాడు సాతాను కదా. వాడి మీద కొంచెం చెడ్డవాడు ఆడికి దిగువన ఉంటాడు. ఆడికంటే చెడ్డవాడు అలా స్థాయిలుగా ఇల్లు మనుషులను పంచుకుంటాయి, ఇంటిని పంచుకుంటాయి. ఇల్లు నాది అన్ని ఏడిపించడానికి ఒకటి ఉంటుంది. తర్వాత ఈ బజార్ మీద ఒకటి ఉంటుంది. తర్వాత బజార్ మీద అంటే వార్డ్ నెంబర్ ఒకటి ఉంటుంది. తర్వాత ఈ వార్డ్ నెంబర్ అన్నిటి మీద ప్రెసిడెంట్ గారు ఒకటి మనిషి పడ్డది. ఇక ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇక ఎమ్మెల్యే. మామూలు కాదు,
స్థాయిలు పెరిగిపోయి ముఖ్యమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి, ఆ తర్వాత విశ్వాన్ని లోకం అంతటిని కూడా తన చేతితో పట్టుకుని ఒకడున్నాడు, వాడు ఈ లోకాధికారి అన్నాడు యేసుప్రభువు. కాబట్టి నీ దగ్గరకు వచ్చినటువంటి అపవిత్రాత్మ మాదిరిదనుకో, తర్వాత ఏసై చేర్చుకున్నావు, ఏసై వచ్చేసరికి అది బెదిరిపోయి బయటకు పోయింది. ఏసై ఉండదా, వెళ్ళిపోయింది, బయటకు పోయింది అపవిత్రాత్మ. ఏసయ్య నిన్ను బాగు చేసిన తర్వాత, ఏసయ్య నిన్ను స్వస్థపరిచిన తర్వాత, నీ ఇంటిని దేవుడు శుభ్రం చేసిన తర్వాత, ఏసయ్య ఇంకెక్కడికి వెళ్తావా, నా ఇంట్లో ఉండు అని ఏసై ఉంచుకుంటే బాగుండేది. ఏసై ఎంత బాగు చేశాడు, కానీ ఏసైకి చోటేవా ఆ ఇంట్లో. ఏసైని వదిలేసేసాం, ఏసైని బయటకు పంపించేశాం. కానీ ఏసయ్య వెళ్ళిపోయిన తక్షణమే సాతాను రాడు. అది కొంత ఖాళీగా ఉంటుంది, కొన్ని రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు యేసు వదిలిపెట్టేసానికి వెళ్ళిపోయానుగా, పాడైపోయానుగా నువ్వు అనుకుంటావు, కానీ కొంత సమయం ఉంటుంది నీకు. యేసుని చేర్చుకుంటావా, అపవాదిని చేర్చుకుంటావా, నీ ఇష్టం. ఖాళీగా ఉన్న సమయంలో వెళ్ళిపోయినటువంటి దెయ్యం అడిదిరిగి మళ్ళీ వచ్చి చూసేసరికి ఖాళీగా ఉంది, టూలిట్ వీళ్ళు అద్దెకి ఇవ్వబడను అన్నట్టుగా కనపడుతుంది. ఖాళీగా ఉందట. ఖాళీగా ఉంటే నేను కాదు, ఇదివరకు నేను ఉంటే ఒక ఆయన వచ్చి ఏం చేశాడు, అపవిత్రాత్మను ముందేమన్నాడు, వెళ్ళగొట్టిన తర్వాత, దానిని బయటికి పంపిన తర్వాత అన్నాడు. బయటికి పంపించేసాడు నన్ను, నా బలం రాదు. మళ్ళీ వచ్చాడు అనుకో, మళ్ళీ ఏం చేస్తాను అన్నప్పుడు, యేసయ్య ఆయన వస్తే ఏం చేస్తాడు, మళ్ళీ ఇవ్వబడతాడు. కాబట్టి నా బలం సరిపోదు, కాబట్టి ఇంకా బలాన్ని నేను సమకూర్చుకోవాలి అని వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన 7 దయ్యములను ఎండబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటారు. అప్పుడు ఆ ఇల్లు మొదటి స్థితి కంటే కనపడే స్థితి మరీ చెడ్డదగును. ఏదో ఒకటో ఓ దెయ్యం వచ్చి కూర్చుంటే ఒక మాదిరి ఉందట ఇల్లు. 7 దెయ్యాలు చెడ్డ అటు తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే ఏంటంటే అయిపోయింది, మరీ చెడ్డదైపోయింది. అలాగే మనలో చిన్న చిత్తగా ఏదైనా బలహీనతలు పొరపాటు ఉంటే ఉండొచ్చు, వాటిని యేసయ్య తీసేశాడు. అప్పుడు యేసయ్యకు చోటిస్తే ఏ బాధాలి లేదు. అలాగే మనం కొనసాగితే గనక ఆ ఒకటి ఏం చేస్తుందంటే పోయి ఎట్టగా బూతులు, మా చిన్న చిన్న బూతులు వస్తున్నాయి కదా, ఆడా పెద్ద పెద్ద బూతులు ఆడవు అంటే పెద్ద పెద్ద బూతులు ఆడే పరిస్థితి. ఏదో సాట్ తిరుగుతున్నారు, రోడ్డు మీద కూడా తిట్టా అన్న కూడా తిట్టే పరిస్థితి వస్తుంది. చెరువులో కూడి కాల మధ్యలో కూర్చొని రోజు వీడియో తాగుతారా, బజార్కి వచ్చి తాగు అన్నప్పటికీ బజార్కి వచ్చి తాగి అంటే చెడ్డతనం ఏమైపోతే ఇంకా ఎక్కువైపోతే, నాకు ఎట్టగా రాని పేరు వచ్చిందిరా వ్యభిచారు అని, రాని పేరు ఎట్టగా వచ్చిందిరా వ్యభిచారు అని ఇక విజృంభించు. ఇక అట్లా ఒకటే తన జీవితం అయిపోతే మరీ చెడ్డదైపోతుంది. కాబట్టి మన దేహంలో, మన ఈ నివాసంలో ఎవరు నివాసం ఉన్నారు? యేసయ్య ఉన్నాడా, అపవాది ఉన్నాడు? సాతానుగాడు వచ్చి నివాసం ఉన్నాడు అనుకో, వాడు వస్తే ఏం జరుగుతుంది? అసలు వచ్చి ఏం చేస్తాడు? అసలు ఉండటానికి కుదురుదా? సాతానుగాడు వచ్చి మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది? అసలు వచ్చి నివాసం ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఒక లేఖను చూపిస్తాను, చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 13:27. వాడు వచ్చి ఏం పనులు చేపిస్తాడో ఆ పనులు ఒకడు మనలో ఉంటాడు, మనలోనే ఉండడం అర్థం. ఈ పనులు బట్టి గుర్తుపట్టండి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించారు. యోధాలోనట, ఇస్కరియోతు యోధాలో సాతాను గృహ ప్రవేశం జరిగింది. మంచి ఆర్భాటంగా గృహ ప్రవేశం జరిగింది. యోధ ఇస్కరియోతులకి సాతాను గృహ ప్రవేశం చేశాడు, రమణ కటింగ్ జరిగింది. మరి నీలోనికి సాతాను ఏ రోజున రమణ కటింగ్ చేసి వచ్చాడో గుర్తుపట్టేవా? ఏ రోజునంట వాడు వచ్చింది? సాతానుగాడు ప్రవేశం ఏ రోజున పెట్టుకున్నాడు? ఆ మొక్క పుచ్చుకున్న రోజున. ఏ మొక్క? యేసు ప్రభుల వారు ఒక రొట్టెని విరిచి, ఇది నా శరీరం, దీనిని మీరు తీసుకొని తినండి అని ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ రొట్టె ఆ మొక్క తీసుకొని తిన్నాడో, ఆ తీసుకొని తిన్న వెంటనే
సాతాను గాడికి దారి దొరికింది. ఏంటంటే యేసయ్య శరీరాన్ని తింటే సాతాను గాడి గృహప్రవేశం చేసినట్ట. ఇప్పుడు ఇదే మాట ఒక ఆయన ఎత్తుకొని అసలు తినకూడదని చెప్పుకుంటా వచ్చి వస్తున్నాడు. అమాయకులను కూర్చోబెట్టి ఒక 5-6 వాచ్ చేస్తున్నాడు. అప్పుడు నేను అట్లా వెళ్ళాను. ఎందుకే తినకూడదు అంటాడు. నేను వెళ్ళాను. ఏంటంటే ఒకసారి చెప్పండి మరి. ఇదే సంగతి చెప్పి తనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో రాసిన మాటలు చెప్పి, అందుకే మీలో కొంతమంది రోగులు అవుతున్నారు, కొంతమంది బలహీనలు అవుతున్నారు, లేదా తీసుకొని తినడం వల్ల కొంతమంది నిద్ర చూస్తున్నారు అన్న చదివించాడు. అమ్మో అంటున్నాడు అవతలైన. ఇదేంటంటే ఆధారం కొంతమంది ఇస్తున్నారుగా, కొన్ని చోట్ల తీసుకుంటున్నారుగా, మీరు చూపించింది చాలా తేడాగా ఉండేగా అంటున్నాడు. మళ్ళీ అన్నాడు, మీరు కనుక అయోగ్యంగా తీసుకుంటే అక్కడ ఒకటంటాడు, ప్రభు యొక్క రక్తమును గూర్చి మీరు అపరాధులు అవుతారు అన్నాడు. అపరాధులు అవుతారంటే ఆయన రక్త అపరాధం మన మీదకి వచ్చేస్తుంది. కత్తి పట్టుకొని యేసయ్యని నరికి సంపేశాం అనుకో, అపరాధమే. యేసయ్యని కత్తితో నరిగితే ఎంత అపరాధమో ఆ అపరాధం మన మీదకి వస్తుంది అంటున్నాడు. అన్నసరికి వాళ్ళు జడుచుకొని అనాసరికి ఎత్తున్నారు, వీళ్ళంతా అనాసరికి ఎత్తున్నారు అన్నాడు. నేనన్నా అది కాదు, నేను సరిగ్గా చూడండి. మళ్ళీ వివరించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అయోగ్యంగా తింటే వస్తుందట, యోగ్యంగా తింటే కాదు అంటే ఒక ముక్కలో దిగిపోయిందట. కాబట్టి సాతాను గృహప్రవేశం ఎప్పుడు జరిగింది? ఇస్కరియోతు యోధాలోకి. ఇస్కరియోతు యోధా అనేటువంటి గృహంలోనికి సాతాను ప్రవేశించాడు. స్తోత్రం చెబుదామా? అర్థమవుతుంది కదా. కాబట్టి సాతాను కూడా ప్రవేశిస్తాడు అనడానికి మాట మేము గురించాను. ఏం చేస్తాడు వాడు? ప్రవేశించి ఏం పని చేస్తాడు? వాడు చేసే పనులు కూడా ఉంటాయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 19వ వచనంలో వాడు ఏం చేస్తాడో రాయబడింది. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వెత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అట్లాడు చేసే పని. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందిలో వాడు కూర్చొనే ఉన్నాడు. వాడు మనలో గృహంలోనికి ప్రవేశం చేశాడు. ఏ రోజున చేశాడు? కూర్చొని ఉన్నాడు. మనం వింటున్నాం, ఆసక్తిగా ఉంటున్నాం. రైట్. అలా ఎప్పుడైతే వాక్యం వచ్చి వెత్తబడుద్దట, వెత్తబడటం అంటే పర్వాలేదు, లైన్లోనే ఉందని అర్థం. ఇక అది మొలకెత్తి ఎదిగి పండటమే ఆలస్యం. కానీ ఆ విత్తనం మొలకెత్తకుండా ఆడొచ్చి కూర్చున్నాడు కాబట్టి, ఆడింట్లో గృహప్రవేశం చేశాడు కాబట్టి, ఈ నీళ్ళు నాదే అన్నాడు కాబట్టి వాక్యం అంటామంటే ఇంటే ఈయన పర్వాలేదు అని అంటాడు. మందిరానికి వెళ్తానంటే తప్పేముంది అంటాడు. ఇబ్బంది అనేది వెళ్ళనిస్తాడు, మందిరానికి వెళ్ళనిస్తాడు. ప్రార్థన చేసుకుంటానంటే అయ్యో అంతకంటే భాగ్యం ఉంది చెయ్యి అంటాడు. కానీ ఈ వాక్యం ఎప్పుడైతే హృదయంలో పడుతుందో, ఎప్పుడైతే నాటపడుతుందో, అప్పుడు వాడు ఏం చేస్తాడట? హృదయంలో నుంచి వెత్తబడిన ఆ వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోడు, తినేస్తాడు. ఏమో వాక్యం పడతానే అది తీసుకొని బయట మారేస్తున్నాడంటే ఎంత వాక్యంలో పెట్టాలంటే ప్రతిదేమంతా నష్టం అన్నవాడికి ఉండదు. అందుకని వాడు మనలో నివాసం ఉంటే మనం ఎలా ఉంటామంటే వాక్యాన్ని వింటాం, కానీ వాక్యం మనలో ఉండదు. వాక్యం ఏం చెబుతుంది అని ఉండదు. అప్పుడు లేఖనం ఏం చెబుతుంది అని ఉండదు. అమ్మో ఆ ఇల్లు మంచిది కాదంట, అబ్బో ఇక్కడ కిటికీ సరిగ్గా లేదంట. మరి విన్న వాక్యం ఏమైపోయింది? సాతాను గడు ఏం చేశాడు? వెతికెళ్ళిపోయాడు. మధ్య ఈ పక్కన ఎత్తు పోసేవారా, ఆ పక్కన పల్లం చేసేవారా అని ఎవడు అంటాడు. తలకమాసినాడు. అది ఎవరో నువ్వే పెద్ద మనిషి ఉన్నప్పటికీ ఇక్కడ ఏమన్నాడు? అన్నింటిలో ఏలు పెడుతున్నాడు వచ్చి. ఆడు చెప్పిన మాట ఇక్కడ మనం భయపడిపోతున్నామంటే వాక్యం హృదయంలో ఉందా? ఏమైపోయినట్టు ఇప్పుడు? దుష్టుడు ఎత్తుకుపోయాడు అంటే నీ హృదయంలో, నీ దేహం అనే ఇంట్లో కాపురం ఎవరున్నారు? ఇప్పుడు సాతానుగాడు గృహప్రవేశం చేశాడు. ఆడిదే ఫోటోలు కూడా తీసుకున్నాడు అప్పుడు ఆధారాల కోసం. ఆ ఇంటికి ఇంటి బిల్లు కూడా, ఇంటి బిల్లు ఉండదుగా, ఇంటి పన్ను రసీదు ఆడికే వస్తుంది. ఇల్లు ఏమవుతారంటే ఆధారాలతో చూపిస్తున్నాడు.
అమ్మో చాలా కష్టం కదా, లీగల్ గా పోరాటం చేసి కానీ సరైన లాయర్ని పెట్టుకుంటే తప్ప మళ్ళీ మన ఇంట్లోకి యేసయ్య రావడానికి అవకాశం ఉంది. అందుకే యేసయ్య ఉత్తరవాది, పరిశుద్ధాత్ముడు కూడా ఉత్తరవాది. ఏ వాది? ఉత్తరవాది. సాతాను అపవాది. వాదన బోలుడు జరగాలి, జడ్జిమెంట్ బోలుడు జరగాలి. ఇటు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు కలిసి అపవాదితో వాదిస్తుంటారు. ఈ వాదనల్లో న్యాయం ఎంత ఉందని దేవుడు పరిశీలిస్తుంటాడు. నిజంగా గనక సాతానుగాడు గెలిచి ఇది నాది అనిపించుకుంటే ఆ వ్యక్తి వాడు సాతాను సంబంధే. కానీ ఆ వాదనల్లో మనం ప్రభువు కూడా అవకాశం ఇస్తే గనక ప్రభువు సంబంధులమై విడిపించబడతాం. అందుకని ఇంటి పన్ను రసీదు సాతానుగాడికి వచ్చి అంతసేపు వాడిని లోపల ఉంచుకోకండి. వాడికి ఆధారం వచ్చేదాకా లోపల ఉంచుకోకండి. వాక్యాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే యేసయ్య ఏం చేస్తున్నాడు? వాక్యం అనే విత్తనాలు మనలో ఇప్పుడు ఇట్లా వాక్యం ద్వారా పంపిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఒకేసారి పరిస్థితుల్లో అవ్వాలంటే అప్పుడు చాలా కష్టం. అందుకని మెల్లగా ఒక్కొక్కటి మానుకోవడానికి ఈ జత మంచిది కాదు మానే, ఈ పని మంచిది కాదు మెల్లగా మానే, ఒక క్లియర్ అయిపోయి అప్పుడు పవిత్రుడిగా విశాలమైనటువంటి వ్యక్తిగా ప్రశాంతతను అప్పుడు సంపాదించుకుంటాం. కాబట్టి వాడు వచ్చి ఎత్తుకుపోతాడట. తర్వాత ఏం చేస్తాడు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు చాలు సంఘాన్ని కూడా మోసం చేస్తాడు. వాడు చేసేది రెండోదంటే మోసం చేస్తాడు. ఒకటేమో వాక్యాన్ని తూపోతాడట, రెండోది ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఎట్లా మోసం చేస్తాడు? కుయుక్తి. యుక్తి వేరు, కుయుక్తి వేరు. ఎట్లా ప్లాన్ వేస్తే పడిపోతారో వాడు బాగా తెలుసు. నువ్వెక్కడ జారిపోతావో నేను ఎక్కడ జారిపోతానో వాడికి తెలుసు. ఏ బాణం దడేల దగ్గర కనబడతామో వాడికి తెలుసు. నీకు ఏది ఆశ ఉందో వాడికి బాగా తెలుసు. నువ్వు దేనికి ఆశపడుతున్నావో తెలుసు. డబ్బులకు ఆశపడుతున్నావు అంటే అదే రాస్తాడు. అబద్ధానికి నువ్వు అబద్ధాలు చెప్పడానికి ఆశపడుతున్నావు అంటే అబద్ధాన్ని రాస్తాడు. ఆస్తి కోసం, అంతస్తుల కోసం నువ్వు ఆశపడుతున్నావు అంటే ఎరేస్తాడు. ఇక అప్పుడు అన్నదమ్ములు కనపడదు, నీకు రక్త సంబంధం కనపడదు, బంధు ప్రీతి కనపడదు. నా పేరు ఉంది, ఇది నాదే, నేనే ఇది దున్నాను, నువ్వు ఎక్కడో ఉండవు, నీకెందుకు ఇస్తాను నీకు ఆస్తి, ఇది నాదిరా అని తమ్ముడికి కూడా పంచడం, అన్నయ్యకి కూడా పంచడం ఆస్తి. అలాంటి మోసం చేస్తాడు వాడు. ఇంకేం చేస్తాడు? అదేం చేస్తాడు? ఇంకా ఇంకో మాట చూపించి నేను ముందుకు వెళ్తా. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వాడు అమ్మా భోజనము చేయించుండగా సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాలో హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేది కనుక తండ్రి తన చేతికి ఏం పుట్టిస్తాడన్న లోపల ఆలోచన. ఎవరో ఆలోచన పుట్టించే దేవుడా? వాడు ఏం చేస్తాడంటే మనలో ప్రవేశించగలుగుతాడు. ప్రవేశించాక వాక్యాన్ని తూర్పోతాడు. ఆ తర్వాత మోసం చేస్తాడు. తర్వాత ఆలోచనలు పుట్టిస్తాడు. అంటే నీకు రావు ఆ ఆలోచనలు, వాడే పుట్టిస్తాడు. పిచ్చివాడ ఏమనుకున్నా ఎకరం ఎందుకు 50 లక్షలు ఉంది. ఆయన కవులు పారేసినా కానీ ఎంత నెలకే ఒక పంటకి ఎంత? నీకు బోరు ఉంది, మంచి భూమి, ఏ క్లాస్లో పండుతున్న పంట ఒక పండుద్ది, 40 పండుద్ది, మొక్కజొన్న పండుద్ది, పచ్చిమిరకాయ పంట పండుద్ది, బెండకాయ పండుద్ది, వంకాయ పండుద్ది. అబ్బాయి ఎలాంటి పోవాలి? మరి ఎందుకు రాశాడు? మీ నాన్నకి రాశాడు, మీ తమ్ముడికి ఇయ్యలేంటి మనం. అదే కవులు ఎంత ఒక పంటకే? 30,000, 40,000, 50,000,
మరేంటి అట్లాంటిది? కాబట్టి నీ కర్మ వదులుకున్నావు అనుకో, పాడికొండలు అంటే ఈ భూమి అన్నసరికి వీడికి మెల్లగా దురాశ మొదలవుతుంది. వీడు పుట్టిస్తుంటాడు. ఈ లోపల తమ్ముడు వస్తాడు, అది ఎక్కడో ఉన్నాడు, అన్నా మరి ఎందుకు మనం పని చేసుకుంటే సరిపోలా? అప్పుడు ఏమనుకోవచ్చు, ఏంటో పనిచేది మొద్దు తీసాను నేను, సరే తిరిగి తీసేవన్నా, మంచి పని చేసావు. ఎంత సాగిరి చేసాను తెలుసా, నేను బోరేపు ఇచ్చాను తెలుసా, నువ్వు మాటకి ఎంత ఇచ్చావు, కానీ నువ్వు ఇచ్చింది సరిపోయింది అనుకున్నావా? ఇప్పుడు ఎందుకే ఏంటన్నా పని లేదు నీకు, కావాలంటే ఎంతమంది ఇస్తాను కానీ నేను చూడతాను. అది కాదు అంటే అన్నదమ్ముల మధ్య దురాలోచన పుట్టిస్తాడు అపవాది. కాబట్టి మనలో నివాసం ఎవరున్నారు? ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా ఉంటాడు మనలో నివాసం. యేసయ్య మనలో నివాసం ఉంటాడా? నాన్న కూడా ఉంటాడా? అంటే తండ్రి కూడా ఉంటాడా? ఇద్దరు ఉంటారట. యోహాను సువార్త 14:23 ఒక మాట ఉంటుంది, చూద్దాం. యోహాను 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతు. అది యేసు ప్రభువును ఆయన తండ్రి అయిన దేవుడట ఒక వ్యక్తిలోనికి వచ్చి నివాసం ఉంటారట. యేసయ్యే కాదు, తండ్రి కూడా. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడని పౌలు చెప్పాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, తర్వాత యేసయ్య, తర్వాత తండ్రి మీలో నివాసం ఉండడానికి వచ్చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు, యేసయ్యను ప్రేమించాము అంటే యేసయ్య కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. అదే యేసయ్య కోరుకున్నాడు. నాకంటే ఎక్కువగా మీరు దేని ప్రేమించిన వాడు నాకు శిష్యుడు కాదు, నాకు పాత్రుడు కాదు అన్నాడు. యేసయ్యను ప్రేమించడం నేర్చుకోవాలి మనం. అప్పుడు యేసయ్య మనలోనికి, యేసయ్యను ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. నానా తెల్లమకు నీకు ప్రమాదం అన్నాడు తండ్రి, తెల్లవాడిని. మా నాన్న చెప్పాడు కాబట్టి చూద్దాం ఆ ప్రమాదం అంటే ఒకసారి అని వెళ్ళామనుకో, ఆ దెబ్బ తగిలిన తర్వాత తప్పలేదు, అంతేనా? తిరిగి రాదు. కాబట్టి నాన్న చెప్పాడు కాబట్టి అటు వెళ్ళొద్దని మానేద్దాం అని వెనక్కి తిరిగితే అప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా మనలోనే నివాసం ఉంటారు. కాబట్టి మనం ఈ నివాసం ఎవరి కోసం, ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. మనలో ఎవరు నివాసం ఉన్నారు, ఎవరి ఆలోచన సూత్రం మన ముందుకు వెళ్తాం. యేసయ్య వచ్చి మనలో నివాసం ఉంటాడు, క్రీస్తు మన హృదయాల్లో నివాసం ఉంటాడు అని భక్త పౌలు చెప్పాడు. వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని తొడుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. నివాసంగా మన యేసయ్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం ఉంటాడు. కృపా సత్యం అంటే సత్యమేమో వాస్తవానికి మన శిక్ష పడాలనుకుంది, కృపేమో పోనాలి అనుకుంది. ఈ రెండూ కలిపి శిక్ష పడాలి అంత కనుక శిక్షను కూడా మన కోసం భరించాడు, కృపతో మనలను రక్షించాడు. ఆయన మనలో ఉంటే ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు నివాసం ఉన్నారు మనలో? ఒకటి, మనము ఎక్కడ నివాసం ఉన్నాం. రెండవది, మనలో ఎవరు నివాసం ఉన్నారు. మూడవది, మనం భవిష్యత్తులో ఎక్కడ నివాసం ఉండాలి చెప్పు ముగించేస్తాం. చూద్దాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మళ్ళీ అదే చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మన నివాసం ఎక్కడుందట? ఈ గుడారంలో ఉన్న ప్రాణం, ఈ గుడారంలో ఉన్న ఆత్మ, అంటే ప్రాణాత్మ శరీరాలు ఎక్కడ ఉండాలి? తర్వాత పరలోకంలో ఉందే ఒక నివాసం, అది వచ్చి నేను తొడకూడదే.
దీన్ని తొడుక్కున్న తర్వాత ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ గుడారం, పరలోకంలో ఉన్న ఆ దేహం భూ సంబంధమైనదా పరలోక సంబంధమైనదా? మరి ఈ దేహం భూలోక సంబంధమైనది. ఈ భూలోక సంబంధమైన ఈ దేహాన్ని పరలోక సంబంధమైన దేహం వచ్చి తొడుక్కున్నప్పుడు ఇక ఆ దేహం ఈ భూమి మీద ఉండదు. ఇదే దేహాన్ని కూడా మార్చి పరలోకానికి తీసుకుపోతుంది, తన సొంతింటికి తీసుకుపోతుంది. కాబట్టి ఈ దేహం శిథిలమైపోతుంది. పోతుంది అంటే లేకుండా పోతుందని కాదు. చదవండి అక్కడి నుంచి కొంచెం కిందకి. మనం ఏం చేస్తున్నాము? మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుతుంది. మనం తర్వాత ఆ దేహం వచ్చి ఈ దేహాన్ని తొడుక్కుందనుకో, ఆ శరీరం వచ్చి ఈ శరీరం తొడుక్కుందనుకో, మహిమ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు బట్టలు ఉంటాయా అమ్మా? ఉండవు. అదేనా? ఆదాము గారు పండు తినక ముందు ఎలా ఉన్నారు? బట్టలు లేకుండా ఉన్నాడు కదా, బట్టలు తొడుక్కొని ఉన్నాడా? కొంతమంది పని చేస్తుంటారు, చెమటలు పట్టి చొక్కా ఎన్ని తీసుకుంటే డైరెక్ట్ చేస్తుంటాడు. పండు తినక ముందు ఆదాము చూసినట్టు ఉన్నాం చూస్తుంటే. పండు తినక ముందు ఆదాము అంటే పండు తినక ముందు ఒక రకంగా ఉన్నాడు, పండు తిన్నాక ఒక రకంగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ మహిమ దేహం ఈ దేహాన్ని ధరించుకుంటది కదా, మహిమ శరీరం లోగొట్టుకున్న ఆదాము కొట్టుకున్న బల్లి మనకు వచ్చింది కదా, అప్పుడు మనకు బట్టలు ఉంటాయా? ఉండవన్నారు కొంతమంది. మళ్ళీ చదువుదాం 2వ వచనం. ఇప్పుడే కదా చదివింది, మళ్ళీ చదువుదాం 2వ వచనం. మనము దిగంబరులము కాక అంటే ఉన్నాయా? ఇప్పుడు చూసిన తేడా వస్తుందా? మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడు. వస్త్రములు ధరించుకున్న వారముగా కనబడుదాము. అంతే తప్ప గొడవలేలాగే ఉన్నాం, దిగంబరులాగా ఉన్నాం. దిగంబరిగా ఉంటే యేసుప్రభు మాట, నువ్వు దిగంబరివి, నువ్వు దిక్కుమాలిన వాడు, నువ్వు దౌర్భాగ్యుడవు. 7వ సంఘకాలపు దోతను తిట్టాడుగా. 7వ సంఘకాలపు దోత బ్రహ్మం అంటున్నారు కొంతమంది. మన మనోడు పెట్టాడు. ఆ 7వ సంఘకాలపు దోతనే తిట్టింది ప్రకటన గ్రంథంలో. నువ్వు దిగంబరుడివి, నువ్వు దిక్కుమాలుడివి, నువ్వు దౌర్భాగ్యుడివి, నేను ధన సమృద్ధి చేసుకోవాలని అనుకున్నా అందరూ తిట్టాడు. మరి ఇదేంటి 7వ సంఘకాలపు తిట్టాడు కన్నా మనం తూచంటారు. ఇవన్నీ ఎరగనోళమేం కాదు, అది చదవనోళమేం కాదు. సరే, మొత్తం మీద మనం బట్టలు ధరించుకున్న వాళ్ళు అనుకుంటాం. తర్వాత కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం ఎక్కడ ఉందట? పరలోకం ఉంది, అది వస్తుంది. పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన అంటే ఈ నివాసం పైన, ఈ గుడారం పైన, అంటే ఈ శరీరం పైన అది అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. మనం దీనిలో కూడా ఏం చేస్తున్నాం? మూలుగుచున్నాం. ఓ బాబు, ఈ శరీరం అలగట్లేదు. దేని శరీరం? అసలు నేను ఏదైతే చేయొద్దు అనుకున్నాను అదే చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాను అక్కడికి వెళ్ళేదా ఊరుకోట్లు వేసేరారు. ఏదైతే పట్టుకోవద్దు అన్నానో దాన్ని పట్టుకోలేదా ఊరుకోట్లు వేసేరారు. ఏదైతే ఆశించకూడదు అనుకుంటాను ఆశించే వరకు అసలు నన్ను నిద్రపోనట్లే తీసేరారు. అంటే నాలో ఇంకెవడో ఉన్నాడు. నేనేదైతే వద్దు అనుకున్నానో మళ్ళీ అదే చేయవలసిన భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. నాకు ఏదో జరుగుతుంది. ఈ పాపం చేసేది మాత్రం నేను కాదు, ఇంకెవడు ఉన్నాడు నాలో. ఆడు చేస్తున్నాడు అన్నాడు పౌలు గారే ఆ మాట మాట్లాడాడు. చూద్దాం, ఆ వచనం చదివిన తర్వాత మీకు చూపిస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దామా? 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నా. నాకు తెలుసు నా శరీరం అలాంటిదో అని చెప్పుకుంటున్నాడు. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయక నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదన్న ఒక నియమము నాకు కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందించుతున్నాను, కానీ
వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనంత చౌరుపాటు. మనలో మరొక నియమము నివసిస్తుంది. ఈ దేహము ఉన్నంతసేపు ఉండలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలో నివసించుకున్న పాపమే ఈ పాపం చేసిన నేను కాదు అంటున్నాడు. ఏంటయ్యా ఇంత భక్తపరుడివి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఈ పని చేసేవేంటి? నేను చేయలేదు. అదే నువ్వే చేసింది. నాలో ఒక పాపం ఉందంట, చేపించింది నన్ను. నేనైతే చేయలేదు. ధర్మశాస్త్రం, దేవుడు వాక్యం నాకు బాగా ఇష్టం. ఎంత ఇష్టమైన ఈ పని ఎందుకు చేశావు? ఇక నేను కాదు చేసింది. నాలో ఉన్న పాపమే. మరి పాపాన్ని బట్టి నువ్వు అపవిత్రుడు అయిపోయా. మరేంటి పరిస్థితి? అయ్యో నేను అంత దౌర్భాగ్యుడిని. నేను ఏదైతే వద్దనుకుంటున్నానో దాన్ని చెయ్యమని నా శరీరం ప్రేరేపిస్తుంది. ఆ స్థితిలో లేదా? ప్రతి మనిషి అదే స్థితిలో ఉంటాడు. కానీ నన్ను ఎవడు విడిపించగలడు అన్నాడా? 8వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు. మళ్ళీ ఆశ్రయించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి దేవునికి మహిమ కలుగున గాక. అయితే క్రీస్తు యేసు నందు ఉండాలి మనం. అది లెక్క. కాబట్టి శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది అనేక రకాలుగా. దాని నుంచి విమోచించబడాలి, విడిపించబడాలంటే మనం ఎవరి యందు ఉండాలి? క్రీస్తు యేసు నందుండి భయముతోను వణముతోను నీ సొంత రక్షణను కాపాడుకోవాలి అన్నాడు పౌలు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, ఆ పరలోకంలో ఉన్న నివాసం అట ఈ భూమి మీద ఉన్న ఈ నివాసం అంటే ఈ శరీరాన్ని శిథిలమైపోయినా పాడైపోయినా వచ్చి దీన్ని తొడుక్కోవడం, దీనిని తీసివేయవలనని కాదు. మరేం చేస్తాడు? అక్కడే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఈ గుడారంలో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు, ఇది తీసివేయవలనని కాదు, అంటే ఇది లేకుండా పోవాలని కాదు. మత్యమైనది, అది మత్యమైనది జీవము చేత వింగివేయబడినట్టు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాం సార్. ఈ శరీరం మట్టి అయిపోయింది, ఇక లేదు అంటున్నారు చాలా. ఈ శరీరం పోయింది అంటున్నారు చాలా. ఇక మళ్ళీ లేదు అంటున్నారు. కానీ దీని మీద దానిని తొడుక్కోవాలి. ఈ నివాసం మీద ఆ నివాసం తొడుక్కోవాలి. ఒకవేళ ఈ శరీరం మట్టి అయిపోయి ప్రాణం ఆత్మ కలిసి పరలోకానికి వెళ్ళిపోయింది అనుకో, పరలోకంలో కూడా అసంపూర్ణులుగా మనం ఉంటాం. దేవుడు తయారు చేసినప్పుడు మీకు శరీరం ఒకటి ఉండాలనుకుంటే అని ఒక న్యాయమైనటువంటి ప్రశ్న అక్కడ పుట్టింది. అవును, దేవుడు శరీరంతో చేశాడు, కానీ అది మంచిది కాదు. శరీరం అది ఎట్టబడితే అక్కడ కోరికలు కోరుకొని దాని ఇష్టం వచ్చినట్టు శరీరం కోరికలు తెచ్చేసుకుంది. అందుకే దాన్ని దేవుడు దాన్ని సాతాను గడు మోసం చేయడం వల్ల అలాంటి పని జరిగింది. కాబట్టి ఆ శరీరాన్ని దేవుడు వదిలేసేసాడు. ఓహో, ఆ శరీరాన్ని చేసింది ఎవరు? దేవుడు ఏం చేశాడు? దేవుడు చేసిన దాన్ని కూడా దెయ్యం గాడు పాడు చేయగలిగేదా? ఎంత గొప్పడంటే సాతానుడు దేవుని పనినే పాడు చేయగలిగాడు అంటాడు. మామూలుడు కాదు. న్యాయం మరి ఆఖరికి దేశైకెత్తు. అందుకే ఈ పాటలు ఆయన శరీరంతో దిగొచ్చింది ఎందుకు అనుకున్నారు? ఈ పాడైన శరీరాన్ని రిపేరు చేసి దీనిని చంపి, పాపానికి శిక్ష కాబట్టి చంపి పునరుత్థానంలో మరలా దాన్ని తిరిగి సంపాదించి ఈ శరీరంతోనే ఆ శరీరం వచ్చి కప్పుకొని పరలోకం తీసుకెళ్లి ప్రాణాత్మ శరీరాలతో అక్కడ నిలబెడతాడు. వాడు పాడు చేసినా కానీ నేను బాగు చేయగలిగాను అంటాడు దేవుడు అప్పుడు. అది పాయింట్. కాబట్టి ఈ దేహం తీసివేయబడాలని కాదు, ఇది పూర్తిగా పోవాలనే కాదు. ఇది పాపంతో ఉన్నా ఎట్లాగైనా ఉన్నా దీనికి రావాల్సిన శిక్ష యేసయ్య తన శరీరం మీద తీసుకున్నాడు. కాబట్టి పాపానికి శిక్ష పడింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే రక్షించబడ్డాం. ఈ శరీరం ఏమో నానా ఇబ్బంది పెడుతుంది, నానా రకాలుగా తంటాలు పెడుతుంది. ఏది వద్దన్నామో అదే ఆలోచన, ఏది వద్దన్నామో అదే చూపు, ఏది వద్దన్నామో అదే చేయాలి. దీనిలో మనము మూలుగు చూకని పెడుతున్నాం, మూలుగుతున్నాం మనం. ఒక రెఫరెన్స్ రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 8వ అధ్యాయం అనుకుంటా
రోమపత్రికలో మనము మూలుగుతున్నాం అని 19వ వచనం. దేవుని కుమారుడు ప్రత్యక్షత వరకు దృష్టి మిగుల ఆశతో, లేకపోతే 23 చదవండి సరిపోతే. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము, ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అది కాబట్టి ఎందుకంటే మనం రక్షించబడి మన నిరీక్షణ కలిగిన వారం కనుక ఈ దేహంలో నుండి ఏం చేస్తున్నాం? మూలుగుతున్నాం. పాపం చేయడం ఎవరికైనా ఇష్టం అమ్మా? చేసే అంటాం. కానీ శరీరం ఏమంటుందో చెప్పనా? ఒక్క కనుక పొయ్యిలో పడుకుంటే రాత్రిపూట ఎక్కడ చలికాలం కాబట్టి పొయ్యి మంటేసి మనం ఏం చేస్తామంటే ముక్కలు అట్టే వదిలిపెట్టి ఇంటికి పడుకుంటాం. ఆ పొయ్యి అంతా కూడా చేరి చీకట పడిన కొద్దిగా ముక్కలు ఆడిన కొద్దిగా బుడుగులో పొయ్యిలోనే పడుకున్నది. ఉదయాన్నే లేచేపటికి పొయ్యిలో ఫ్యాట్ ఒకటి పడతాం ఛాయ్ అని లేచి అవతలకి నేను చూస్తాను. మన ఇంకా చూసి నన్ను పడతా వస్తున్నాడు నీ పొయ్యి కాబట్టి మళ్ళీ నీ పొయ్యిలో పడుకుంటే అక్కడే ఇక్కడ దులిపేసి మళ్ళీ చీకటి పడ్డాక ఇది ఎప్పుడు పోయి కంటే బయటకు పోతారు. ఎక్కడే సరి చదువుతున్నారు పోరారా అక్కడెక్కడే తిరుగుతున్నాం. ఎందుకని అది పక్క అందరు కనుక శుభ్రంగా అడిగి స్నానం చేయించి సొక్కాలు అడిగేవనుకో వదిలిపెడితే ఎక్కడికి వెళ్తే మళ్ళీ పొద్దులోకి వెళ్ళిపోతుంది. ఎందుకండి అది పంది. ఈ శరీరం కూడా ఏదో ఆరాధన చేయి చప్పట్లు కొట్టు ఎగురు టామ్ టూమను ఎవరో లేదనుకో అప్పుడు నీ శరీరం ఏం చెబుతుందో దాన్ని చేయడానికి మనిషి అనకాదు. ఎందుకని ఇది శరీరం. కాబట్టి ఎలాంటి శరీరాన్ని కూడా ఆయన విమోచించగలుగుతున్నాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోకంలో మన నివాసం ఉందని గుర్తుబట్టి భూమి మీద ఎక్కడ నివాసం ఉన్నారు? వాడు గుడారములలో నివాసం ఉన్నారు. ఒక్క మాట 10 అయిపోయింది. ఒక్క మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 11:9. అమ్మా విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై. ఎక్కడ నివాసం ఉన్నారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాలలో నివాసం ఉన్నారు. ఇదే స్టాండర్డ్ ప్రిపరేషన్ అనలా అప్పుడు ఎందుకంటే ఈ గుడారం ఉట్టిదే, ఇక్కడ నివాసం ఉట్టిదే. మరి ఎక్కడ మీ నివాసం? అదిగో అక్కడ ఉంది. వీళ్ళు వాగ్దాన దేశంలో కూడా పరాయి దేశంలో ఉన్నట్టు ఉన్నారట. మనం కూడా సొంత ఇంట్లో కూడా అద్దింట్లో ఉన్నట్టు ఉండాలి. ఖాళీ చేయి అని ఎప్పుడైతే అంటారో అప్పుడు ఆ సమానం ఖాళీ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే ఈ గుడారంలో మనం ఉన్నాం వచ్చాయి అంటాడట 90వ కీర్తన ప్రకారం దేవుడు అంటాను కుదరదు. అప్పుడు దీన్ని కూడా ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి మన గృహం, మన నివాసం ఎవరున్నారు? మన గృహంలో నివాసం ఎవరున్నారు? మనం ఎక్కడ నివాసం ఉన్నాం? మనం దేనికోసం ఏ నివాసంలోనికి వెళ్ళబోతున్నాం? ఈ మాటలు ఉన్నాం కదా. కాబట్టి మనలో యేసయ్యకు, పరిశుద్ధాత్మకు, తండ్రి అయిన దేవునికి మనం చోటిద్దాం. చోటు ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం ఆలోచన నివాసం ఉండాలంటే మనం యేసయ్యను ప్రేమించే వాళ్ళము ఉండాలి. యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన్ని ప్రేమించినట్టు. వాక్యం ప్రకారం నడుద్దామా? ఒక్కరి వల్ల కాదు కాబట్టి సహవాసం కావాలి. అందుకే నేను పొరపాటు చేస్తే ఏంటది ప్రభు ఏం చెప్పాడు అన్నారనుకో నాకు భయం వచ్చి లైన్లోకి వస్తాను. మీరు ఏదన్నా పొరపాటు చేశారు గాయ ప్రభు ఏం చెప్పాడు అన్నాననుకో మీకు భయం వచ్చి లైన్లోకి వస్తాను. అలా మనంతా సహవాసంగా ఉండడమే దేవుడు కోరుకున్నాడు. ఒంటరిగా ఉండి భక్తి చేయడం చాలా కష్టం. అందరూ సహవాసం గల కూడుకొని భక్తిని కొనసాగించాలి. అలా ఒంటరిగా ఉండకుండా మనలో, మన నివాసంలో యేసయ్యను చేర్చుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరిచి బలపరుచును కాక.
ఆమె